భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ E2490 ఐటీసీ PSTB భద్రాచలం యూనిట్ ఆధ్వర్యంలో ఉద్యమకారులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమ నాయకుడు మోహన్ రావు, పారుపల్లి శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు పినపాక నియోజకవర్గంలో బూర్గంపాడు మండల పరిధిలో అతి తక్కువ మందితో రాష్ట్ర సాధన పోరాటాల్లో పాల్గొన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో బూర్గంపాడు మండలాన్ని ఉంచడానికి తమ వంతు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఉద్యమకారుల్ని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మర్చిపోవడం, ఉద్యమకారుల్ని ప్రభుత్వం గుర్తించకపోవడం, గౌరవించకపోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులు, జర్నలిస్టులు చేసిన పోరాట ఫలితమే ఈనాడు తెలంగాణలో కొనసాగుతుందని తెలియజేశారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు ఎంతో పోరాటం చేశారని, వారందరినీ గుర్తించాల్సిన అవసరం ఉందని, అందుకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ PSD పేపర్ కర్మాగారానికి సంబంధించిన తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పనిచేసిన పరువులు ఉద్యమకారులకు ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా వారు తెలిపారు. తెలంగాణ సాధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా ఐటీసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సారపాకలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఆఫీస్లో తెలంగాణలో మలిదశ ఉద్యమంలో పనిచేసినటువంటి పెద్దలందరినీ, వారిని ఒకసారి ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఐటీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించాలని చెప్పేసి మీ అందరం భావించుకున్నాం. దాని పిమ్మట ఈరోజు సారపాక బూర్గంపాడు మండలం సారపాక గ్రామం పత్రికా విలేకరుల సమావేశంలో మేమందరం కూర్చొని మాట్లాడడం జరిగింది. పోలవరం డ్యామ్ కట్టొద్దని వ్యతిరేకంగా మీటింగ్ భద్రాచలం పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చిన సందర్భంగా కూడా మేము సారపాకలో కేసీఆర్ గారిని ఆపి ఇక్కడ సారపాక సెంటర్లో మనం జెండా ఎగిరేయడం జరిగింది. తదనంతరం కేసీఆర్ గారు ఎన్ని ఉద్యమాలకి పిలిపించినా సారపాక గ్రామాన్ని బేస్ చేసుకొని అప్పుడు ఉమ్మడి బూర్గంపాడు నియోజకవర్గాన్ని బేస్ చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళాము. ఇక్కడ ఎవరు ఊహించలే మేము ఇక్కడ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేస్తామని. ఈ గ్రామం ఆంధ్ర బోర్డర్లో ఉన్నది. ఇక్కడున్న ప్రజలు కూడా ఎక్కువ శాతం ఆంధ్ర కల్చర్కి అలవాటు పడినటువంటి ప్రాంతం ఇది. అయినప్పటికీ ఇక్కడున్న ప్రజలతోటి మేము మంచి సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ మేము ఉద్యమాన్ని ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు అన్న పద్ధతిలో మనం ఓన్లీ మనకి తెలంగాణ కావాలి అనే కాన్సెప్ట్ తోటి మనం ఉద్యమాన్ని ఒక స్థాయి తీసుకెళ్ళాం. కేసీఆర్ గారు ఎన్నిసార్లు పిలిపించినప్పటికీ అన్ని సందర్భాల్లో సారపాకని పనులు చేశాం. ఈ ప్రాంతంలో మనం చేసినట్టు ఉద్యమం దృష్ట్యా మనం ఇక్కడ ఐటీసీ పేపర్ బోర్డులో యూనియన్ కూడా నడిపినాం. మేము తెలంగాణ ఆ మిత్రులు ఎవరైతే తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుంచి ఈ సన్మాన కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చారో దానిని పిలుపందుకొని ఈ కార్యక్రమంలో మా ఉద్యమకారులు అందరూ